అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, యూట్యూబ్ ఛానల్స్కి నా యొక్క నమస్కారాలు. బీసీ జనసభ మరియు యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తా ఉన్నాం. పెద్దలు కాటం నరసింహ యాదవ్ గారు బీసీ కుల సంఘాల ఐక్య వేదిక, అట్లాగే గంగుల మధు యాదవ్, యాదవ చైతన్య సమితి, శ్రీశైలం గారు, మేకల కృష్ణ గారు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, అట్లాగే చిరంజీవి గారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, కొంపెల్లి రాజు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఉస్మాన్ యూనివర్సిటీ, ప్రభాకర్ రాజక. ఇవాళ అత్యంత తీవ్రమైనటువంటి విచారకరమైనటువంటి ఒక సంఘటన యావత్ తెలంగాణ సమాజాన్ని, తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం రేపు జరిపే పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం. చాలా విచారకరం, దుర్మార్గం. ఇవాళ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ సమాజంలో ప్రపంచం అత్యంత వేగంగా మరి ఏఐ మరి పెద్ద ఎత్తున డిజిటల్ వరల్డ్గా ఇలా ప్రపంచమంతా దూసుకుపోతూ ఉన్నది. అట్లాంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర జాతరలో ఇలా చాలా దుర్మార్గంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీ, మరి ముఖ్యంగా మరి అగ్రవర్ణ భూస్వామ్య వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పెత్తందారి పద్ధతితోటి ఒక రజక యువకుడిని తీవ్రంగా నిర్బంధించి దాడి చేసి, అడ్డొచ్చినటువంటి భార్య పైన కూడా దాడి చేసి, ఆ దాడిలో అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఒక చిన్న 2 నెలల పసికూన, ఈ ప్రపంచమే తెలియదు ఆ పాపకి, కులం తెలియదు ఆమె పాపకి, మతం తెలియదు. ఇప్పుడిప్పుడే ఈ సృష్టిలోకి, ఈ ప్రపంచంలోకి మరి వచ్చినటువంటి బిడ్డని మరి ఇలా ఈ కులతత్వము చాలా దుర్మార్గంగా హత్య చేసింది. దానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు దానికి వాళ్ళని కాపాడుతూ ఆ వ్యవస్థ అట్లాగే కొనసాగాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రాంతంలో మరి తెలంగాణ ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఇలా రేవంత్ రెడ్డి గారు కుల పాలన, భూస్వాముల పాలన, మరీ ముఖ్యంగా ఇవాళ విష్ణూరి రామచంద్రరెడ్డి పాలనని ఇక్కడ తీసుకోవడం జరిగింది. అదే విష్ణూరి రామచంద్రరెడ్డి లాంటి వాళ్ళు భూస్వాములు ఒకనాడు నిజాం తోటి కుడబలుపుకొని, రజాకారతోటి పెనవేసుకొని ఈ తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల మీద, దళితుల మీద, ఆదివాసుల మీద, బలహీన వర్గాల మీద అత్యాచారాలు, హత్యలు కొనసాగించారు. దానికి వ్యతిరేకంగానే ఈ తెలంగాణ ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున సాయుధ పోరాటము ఈ తెలంగాణ ప్రాంతంలో కొనసాగింది. పెద్ద ఎత్తున దాదాపుగా ఆ రోజే 10,000 మంది, అనేక మంది బిడ్డలు, దొడి కుమరయ్య లాంటి వాళ్ళు, చాకలైలమ్మ లాంటి వాళ్ళు, సర్వై పాపన్న లాంటి వాళ్ళు, అనేక మంది వీరులు ఈ తెలంగాణ నేల మీద ఉద్భవించిండ్రు. మరి జగిత్యాల జైత్యయాత్రలు ఆ కోణం నుంచి వచ్చినాయి. మరి ఇలా అట్లాంటి ఈ తెలంగాణలో మళ్ళీ ఇలా అట్లాంటి పరిస్థితే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొనసాగుతున్నది. మొన్న కర్ల రాజేష్ లాకప్ డెత్, ఎల్లారెడ్డిలో, నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎల్లారెడ్డిలో ఓటు వేయనందుకు ట్రాక్టర్ తోటి
ప్రత్యర్థుల మీదకి, పేదల మీదకి, మహిళల మీదకి ట్రాక్టర్లతోటి మరి ఇంటిపైన బుల్డోజర్ లాగా పెట్టి వాళ్ళ మీద ఎక్కేయడం, మరి వాళ్ళందరినీ కూడా ప్రాణాపాయ స్థితిలోకి హైదరాబాద్కి హాస్పిటల్లోకి తీసుకురావడం, చివరికి వాళ్ళు బతకడం. మొన్నటికి మొన్న ఎలక్షన్లో నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డి మనసులు, ఎల్లమ్మగూడ గ్రామంలో మరి యాదగిరి లక్ష్మి ఇద్దరు కూడా ఎన్నికల్లో పోటీయానికి ముందుకు వస్తే వాళ్ళని కిడ్నాప్ చేసి మరి మూత్రం తాగించి భయాందోళనకు గురించినటువంటి పరిస్థితి. ఇట్లా ఒక్కటి కాదు, ప్రజాపాలన పేరు మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అధికారానికి వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చినట్టు హామీలు పక్కన పెట్టి మొత్తం బలహీన వర్గాల మీద, బీసీల మీద, దళితుల మీద హత్యలు కొనసాగే పరిస్థితి కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రాహుల్ గాంధీ గారు ధృతరాష్ట్రలాగా ఢిల్లీలో చూస్తూ ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పాలనలో బలహీన వర్గాల పరిస్థితి రోజు రోజుకు చాలా దుర్మార్గంగా దిగజారుతున్న పరిస్థితి. ఒక్క మాట, మల్లన్న జాతర, మల్లన్న అనేది ఈ దక్షిణ భారతదేశంలో మల్లన్న, బీరప్ప, వీరశైవము, శైవము ఇవన్నీ కూడా బసవేశ్వరుడు ఈ తెలంగాణ మరియు దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున అందరూ సమానమే, దేవుని దృష్టిలో అందరూ సమానమే, దేవుణ్ణి పూజించడానికి ఒక ప్రత్యేకమైన మధ్యవర్తి అవసరం లేదు, దేహమే దేవాలయం అని బసవేశ్వరుడు చెప్పిండు ఈ నేల మీద. డైరెక్ట్గా ఈ మధ్యవర్తులు, ఈ పూజారి వర్గము దేవుణ్ణి, స్వర్గాన్ని ప్రాప్తి చెందించదు, దేవునితో డైరెక్ట్గా మనం సంభాషించుకోవాలి, డైరెక్ట్గా మనం ముక్కాలి, డైరెక్ట్గా మన కోరికల్ని చెప్పాలి, దానికి మధ్యవర్తులు అవసరం లేదు. భక్తునికి భగవంతునికి మధ్య అంబికా దర్బార్ లెక్క ఈ అంబికా దర్బార్లు అవసరం లేదు, ఈ అగరబత్తులు అవసరం లేదు, డైరెక్ట్గా దేవుణ్ణి మనము చేరుకోవాలి, మోక్షం పొందాలి అని చెప్పేసి ఈ తెలంగాణ నేల మీద వీరశైవము, బసవేశ్వరుడు, మల్లన్న, బీరప్ప లాంటి అనేక మంది శైవ శివుని బిడ్డలు బయలుదేరి శివుని యొక్క చింతాన్ని మొత్తం కూడా ధర్మాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా యాదవులు, కుర్మ యాదవులు ఈ తెలంగాణ ప్రాంతంలో మల్లన్న మేమందరం కూడా మేము పుట్టినప్పటి నుంచి కూడా ఆ భక్తి ప్రభుత్వం పెరిగినటువంటి వాళ్ళం. మేము మా కుటుంబాలలో మా తాతలు, మా తండ్రులు, మా ముత్తాతలు ఎంతో గొప్పగా మల్లన్న సట్టి వస్తే మాకు ఒక పవిత్రమైన ముస్లింలు రంజాన్ ఎట్లయితే వాళ్ళు పవిత్రంగా భావిస్తారో మేము మల్లన్న సట్టిని, ఆ వేడుకల్ని అంత గొప్పగా చేస్తాం. మల్లన్న కళ్యాణం చేస్తాం, మల్లన్న పట్టాలు చేసుకుంటాం. మేము గొప్పగా అన్ని కులాలు, అన్ని మతాలని, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి మల్లన్నని పూజించడము చేసే ఆనవాయితీ ఉన్నది. అనేక గుళ్ళు ఇలా ఈ తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఇలా రూపాయి మా గొర్రెలు మేపుకొని, బర్రెలు మేపుకొని ఆ వచ్చిన డబ్బులతోటి మేము గుళ్ళు కట్టుకొని అత్యంత గొప్పగా ఆ గుళ్ళ దగ్గర పూజారులు కూడా ఒగ్గొల్లే ఉంటారు. ఎంతో భక్తి ప్రవృత్తులతోటి శివుని మేము పూజిస్తాం, మల్లన్నని పూజిస్తాం. అట్లాంటి దగ్గర ఈ ఏదైతే కుమ్మెర ప్రాంతం ఉందో, ఈ విలేజ్ ఉందో, అక్కడ కూడా అంతకుముందు ఆ మల్లన్నని పెట్టుకుంది యాదవులే, అక్కడ కుర్మ యాదవులే. ఆ గుడిని పెట్టుకొని అత్యంత పవిత్రంగా వాళ్ళే, ఒగ్గు వాళ్ళు మాత్రమే అక్కడ పూజారులుగా, యాదవులే పూజారులుగా ఉండేది. అట్లాంటి దాన్ని ఆ ఊర్లో పెత్తందారులు, ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సామాజిక వర్గం ఉందో ఆ పెత్తందారులో సామాజిక వర్గము దాన్ని, ఆ గుడిని కబ్జా చేసి దానికి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారని చెప్పేసి, ఆ ఆదాయం వస్తుందని చెప్పేసి, ఆ ఆదాయాన్ని పొందాలని ఒక ఉద్దేశంతో దాన్ని బిజినెస్గా మార్చడం కోసం ప్రయత్నం చేసి ఆ గుడిని యాదవుల చేతుల నుంచి తీసుకొని వాళ్ళే ఇలా ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఒకవేళ యాదవుల దగ్గరనే ఆ మల్లన్న, కుమ్మెర మల్లన్న ఆ గుడి యాదవుల చేతిలో ఉంటే ఇలా రజకుడు
అక్కడికి పోయి వివక్ష గురయ్యే పరిస్థితి ఉండేది కాదు. అంటే మేము ఒకటే చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ మల్లన్నని మా దేవుళ్ళను కూడా కనీసం కబ్జా పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. అందుకోసం మేము పీసీ జనసభగా, యాదవ సంఘాల జేఏసీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి ఈ దారుణ కాండని మేము ఖండిస్తూ ఉన్నాము. దానికి బాధ్యులైనటువంటి తుకారం రెడ్డి కానీ, శ్రీనివాస్ రెడ్డి కానీ, మిగతా 8 మందిని ఇమీడియట్గా, ఇప్పటికి కేవలం 3 మాత్రమే దొరికిండ్రు, 3 దొరికి ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంకా ఎదురు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని వెంటనే హత్యా నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబానికి ₹1,00,00,000 ఎగ్జిట్ చేసి ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఇల్లు కట్టియాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రెండవది, ఇలా ఈ రాష్ట్రంలో మేము ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మొత్తం మల్లన్న గుళ్ళ పైన, బీరప్ప గుళ్ళ పైన మాకే హక్కు ఉండాలి. పూజారులుగా మేమే కొనసాగాలి. ఎందుకంటే మల్లన్న దగ్గర మల్లన్న జీవిత చరిత్రను కానీ, మల్లన్న యొక్క గొప్పతనం గురించి కానీ అవన్నీ కూడా ఇలా ఒగ్గు కళాకారులకు మాత్రమే తెలుసు. పవిత్రంగా మిగతా వాళ్ళకంటే, ఈవెన్ బ్రాహ్మణుల కంటే కూడా మేము చాలా గొప్పగా పూజిస్తాం. అది మా దేవుడు. కాబట్టి మా దేవుళ్ళ పైన మాకే అధికారం ఉండాలి. అందుకోసమే మేము ఒకటే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. దీనికి నిరసనగా మేము ఏదైతే ఈ బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి, ఆ కుమ్మెర మల్లన్న గుడి పైన యాదవులకి హక్కు ఉండాలని చెప్పేసి మేము మార్చి 7వ తారీఖు నాడు చెలో కుమ్మెర పిలుపునిస్తా ఉన్నాము. రెండవది, మార్చి 13వ తారీఖు నాడు హైదరాబాద్లోని ఎండోన్మెంట్ ఆఫీస్ ముందర మేము ధర్నా చేస్తాము. దేనికోసం ధర్నా చేస్తాము? బాధితులకు న్యాయం జరగాలి. ఏవైతే హత్య చేసినటువంటి వాళ్ళ మీద హత్యా నేరం మోపి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళకు తీవ్రమైనటువంటి శిక్షలు వాళ్ళకు విధించాలి. దాంతోపాటుగా ₹1,00,00,000 ఆ కుటుంబానికి ఇవ్వాలి. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు కుమ్మెర మల్లన్న యొక్క ధర్మకర్తలుగా గత 2 సంవత్సరాల క్రితము యాదవులే ఉన్నారు. ఇప్పుడు ఈ లచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు గుండాలు దాన్ని, మా గుడిని కబ్జా చేసిండ్రు. వాళ్ళకి దేవుని మీద ప్రేమ లేదు, మల్లన్న మీద భక్తి లేదు, శివుని మీద భక్తి లేదు. వాళ్ళకు భక్తి, రక్తి, అనురక్తి ఏంటంటే డబ్బు, అధికారము, అహంకారము, వివక్షత, కుల వివక్షతను కొనసాగించాలి. ఈ వర్గాల్ని దేవుడి దగ్గర రానియద్దనే కుట్ర. ఏ దేవుడైతే అందరూ సమానమని చెప్పిండో మా దేవుడు, మా మల్లన్న ఈ మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా తిరిగి శివుని బిడ్డగా చెప్తాం మేము మల్లన్నని. మా కుటుంబాల్లో ఒక భాగము మల్లన్న. అట్లాంటి మా దేవుణ్ణి కూడా వీళ్ళు కబ్జా పెట్టి మళ్ళీ దాన్ని వక్రీకరించి ఈ వివక్షతని ఏదైతే తీసుకొస్తారో, కుల వివక్షత శైవంలో లేదు, మల్లన్న ఉద్యమంలో లేదు, మల్లన్న మతంలో లేదు, బీరప్ప మతంలో లేదు. మా దేవుడు అట్లా చెప్పలేదు. ఈ వర్గాలు మళ్ళీ మా మతంలోకి వచ్చి దీన్ని వక్రీకరించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి మా డిమాండ్ ఒకటే, మా దేవుడు, మా గుడి, మా పాలన. మా దేవుడు మల్లన్న, మా గుడి, మా పాలన. మా ఒగ్గు కళాకారులే పూజారిగా ఉండాలి. మేమే ట్రస్టులు ఉండాలి. ట్రస్ట్ ఒక్క కుమ్మరమే కాదు, అది కొమ్మిరెల్లి మల్లన్న కావచ్చు, ఐలోని మల్లన్న కావచ్చు, లేకపోతే ఓదెల మల్లన్న కావచ్చు, రత్నాపురం మల్లన్న కావచ్చు. ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో మొత్తము మా కుర్మ యాదవులు వాళ్ళ కష్టార్జితంతో నిర్మించిన గుళ్ళు అవి. అక్కడ మాకంటే గొప్పగా భక్తి ప్రభుత్వంతో పూజించేటోళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మేము మాత్రమే పూజించగలుగుతాము. మేము మాత్రమే అందరినీ ఆ గుళ్ళోకి ఆహ్వానించి ఈ దేవుని యొక్క కృపని వాళ్ళకి ఇవ్వాలని కోరుకునే బిడ్డలం మేము. కాబట్టి దానికోసము 7వ తారీఖు నాడు కుమ్మెర, మరి 13వ తారీఖు నాడు ఇక్కడ కోటిలోని ఎండోన్మెంట్ కార్యాలయం దగ్గర ధర్నా. ఆ ధర్నా కూడా చాలా గొప్పగా మా శివశక్తులు మొత్తం వస్తారు, మా ఒగ్గు పూజారులు వస్తారు, మా మల్లన్న భక్తులం అందరం కూడా, మేమంతా కూడా అక్కడ వచ్చి మా కుర్మ యాదవులం అంతా అద్భుతంగా అక్కడ మేము మా మల్లన్నకు, అక్కడ మా శివునికి అక్కడ మేము వేడుకుంటాము. అయ్యా మాకు అక్కడ మిమ్మల్ని పూజించుకునే అవకాశము
మీ మీ పాలన చేసుకునే అదృష్టం అవకాశం మాకే ఇవ్వాలి. ఈ దుర్మార్గులు ఈ ఈ దేవుని మీద ప్రేమ లేని వాళ్ళు, శివుని మీద చిత్తం లేని వాళ్ళు, వాళ్ళకు డబ్బు మీద చిత్తం ఉన్నది, అధికారం మీద చిత్తం ఉన్నది, దేవుని మీద చిత్తం లేదు వాళ్ళకి. మా శివుని మీద చిత్తం లేదు వాళ్ళకి, మా మల్లన్న మీద చిత్తం లేదు వాళ్ళకి. మా మల్లన్న చెప్పినటువంటి గొప్ప తాత్విక పునాదిని వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు వక్రీకరిస్తారు కాబట్టి దాని మీద మాకే మరి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో రేపు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము. దీని మొత్తం కూడా బీసీ సంఘాలు, యాదవ సంఘాలు మొత్తం కూడా మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇప్పుడే రావడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగినటువంటి సంఘటన నిజంగా తెలంగాణ ప్రజలను తలదించుకునేలా చేసింది. మరి అత్యంత పాశవికంగా దుర్మార్గంగా 2 నెలల చిన్నారిని కాలుతో తన్ని చంపినటువంటి ఆ దుర్మార్గులను పోలీసులు అరెస్టు చేయకుండా, లేదు అసలు ఆ పసిపాపే లేదు అక్కడ, ఆమె చంకలో ఆ పసిపాప లేదు అని ఉకాయించి ఒక తప్పుడు ప్రచారాన్ని మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి పోలీసులను మనం ఇవాళ చూస్తున్నాం. సిగ్గుచేటు ఇది. వాళ్ళు కేసు పెట్టినా కూడా, కంప్లైంట్ చేసినా కూడా అది తీసుకోకుండా మరి ఇవాళ బాధిత పక్షాన ఉండాల్సినటువంటి పోలీసులు ఆ దుర్మార్గుల పక్కన నిలబడి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇవాళ చూస్తున్నాం. ఇది ఒకటే కాదు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి. ఎల్లమ్మగూడెంలో పోటీ చేస్తున్న మామిడి యాదగిరి లక్ష్మిని, సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి లక్ష్మి భర్తను కిడ్నాప్ చేసి మూత్రం దాగించి అత్యంత కిరాతకంగా వ్యవహరించినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. అంటే ఇవాళ మళ్ళీ విసునూరు రామచంద్రారెడ్డి దొరల పాలన, రెడ్ల పాలన మళ్ళీ మనం ఏదైతే వద్దనుకొని మనం పోరాటం చేసి తెలంగాణ భూస్వామ్య రైతాంగ పోరాటం చేసి మనం పూర్తి స్వేచ్ఛను సాధించుకున్నామో, తిరిగి మళ్ళీ ఈ రెడ్ల పాలనలో మళ్ళీ అనేక అరాచకమైనటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలను మనం ఇవాళ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ప్రభుత్వం ఏమాత్రము నిస్సిగ్గుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి తుకారాం రెడ్డి సర్పంచ్ కానీ ఏమాత్రము వాళ్ళు బాధితుల పట్ల సానుభూతి చూపకుండా మేము ఏమీ చేయలేదు అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కుమ్మరిలో ఉన్నటువంటి మల్లన్న జాతర అంతకు 2 ఏళ్ల ముందు యాదవుల ఆధ్వర్యంలో నడిచేది. దాన్ని కబ్జా చేసి అక్కడ రెడ్లు హస్తగతం చేసుకొని మరి కింది కులాలను అక్కడ అవమానిస్తూ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళపైన దాడులు చేస్తూ ఎలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో చూస్తున్నాం. ఒక్క కుమ్మరిలోనే కాదు, మరి తెలంగాణ వచ్చిన తర్వాత అనేక చోట్ల ఉన్నటువంటి, ఇందాక అన్న చెప్పినట్టు కొమరవెల్లి గారిది, ఐనవోలు కానీ, ఓదెల కానీ, ఇంకా అనేకమైనటువంటి మల్లన్న జాతరలో జరిగేటువంటి ప్రాంతాల్లో ముగ్గు పూజారులు కొన్ని ఏళ్ళుగా, కొన్ని దశాబ్దాలుగా మరి పూజారులుగా ఉన్నటువంటి ఒగ్గు కళాకారుల పొట్టగొట్టి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మరి బ్రాహ్మణులను తీసుకొచ్చి ఆ గుళ్ళల్లో బ్రాహ్మణులను పెట్టి మరి రెడ్లు మిగతా అగ్రకులాల వాళ్ళు దాన్ని ఆధిపత్యం వాళ్ళు ఆధీనంలోకి తీసుకొని ఇవాళ ఒగ్గు పూజారులకు అట్లాగే మరి యాదవ కుటుంబాలకు కూడా తీరని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం, కుర్మ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలన్నిటిని కూడా మేము స్వాధీనం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. అందులో భాగంగానే ఇంకా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ గొల్లగట్టు జాతర అసలు తెలంగాణలోనే అత్యంత అద్భుతంగా జరిగేటువంటి గొల్లగట్టు జాతరలో కూడా గత 2 ఏళ్లకు ముందు వరకు కూడా అక్కడ కూడా యాదవుల పూజారులుగా ఉండేవాళ్ళు.
వాళ్ళను కూడా తీసేసి మరి ఇవాళ దాని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ పూజారులను పక్కన పెట్టిర్రు. కనీసం వాళ్లకు ఇవాళ పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నప్పటికీ కూడా అక్కడ కనీసం వాళ్ళకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి, వాళ్ళు నెల నెల వాళ్ళకు బతికేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి కుమ్మరిలో పెద్ద ఎత్తున అక్కడ చలో కుమ్మర కార్యక్రమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మల్లన్న జాతరలు ఏవైతున్నాయో అవి యాదవుల ఆధ్వర్యంలోనే నడవాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపం తీసుకుంటామని తెలియజేస్తూ మరి 7వ తారీఖు 13వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమానికి మా తరపున మా జర్నలిస్ట్ ఫోరం తరపున పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.